5వ ఎపిసోడ్. ఇంతలో బాబాయ్ అంటూ దాదాపు పరుగులాంటి నడకతో వీధిలోంచి వచ్చి పంచలోకి చొరబడి వెంటనే కొత్త వ్యక్తిని చూసి చట్టున బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. 16-17 అందమైన అమ్మాయి. బంగారంలో రత్నాల పొడి మెదిపినట్టు అంత అందంగా ఉంది. అలాగే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్. ప్రసాద్లో హఠాత్తుగా వచ్చిన మార్పును చూసి తెల్లని మీసాల వెనక నుంచి నవ్వొచ్చి, రామ్మా రా, ఇతను పైవాడు కాదులే, నాకు అల్లుడవుతాడు. ఈ అమ్మాయి లలితని మన వెనక వీధిలో పంతులుగారు అమ్మాయి. నువ్వు చూసి ఉండవులే, వెనక వీధిలో పొడవాటి అరుగుల ఇల్లు. వయసులో ఉన్న అందమైన యువకుడు తనని రెప్పవాల్చకుండా చూసేసరికి లలిత ఒక్క క్షణం తత్తరపాటు చెంది సిగ్గుతో తలంచుకుంది. అనంతయ్య ప్రసాద్ని లలితని మార్చి మార్చి చూసి తనలో తాను నవ్వుకుని, అమ్మా ఎలా వచ్చావు అని అడిగాడు. ఆవు పాలుంటే కాసిన పట్రమ్మంది అని నాన్న అంటేను అంటూ ఆగిపోయి తలెత్తి ప్రసాద్ కేసు చూసి వెంటనే తలదించుకుంది లలిత. లోపలికెళ్ళి పిన్నిని అడిగి పట్టుకెళ్ళు. అనంతయ్య ఆ మాట అనడంతో ఆనందంతో అయిష్టంతో అక్కడి నుంచి కదిలింది లలిత. ప్రసాదు, అనంతయ్య పిలుపుకి ఉలిక్కిపడి అటు చూశాడు. బాగున్నట్టేనా? ఎవరు? తబ్బిబ్బు పడి అడిగాడు. ఈ ముద్దుగుమ్మ కాదులే, నువ్వు చూస్తానవన్నా ఆ బొమ్మలు. ఏంటి, అమ్మాయి నచ్చిందా? మాట్లాడతావా? ఏంటి మాయా, ఇది పల్లెటూరు, అట్లా పరిచయం లేని వాడితో మాట్లాడతారేంటి ఎవరైనా అన్నాడు మావయ్య తమాషాని అర్థం చేసుకుని. కానీ తనలో తలెత్తిన సంచలనాన్ని కనిపెట్టలేదు. ప్రసాదు స్థిమితపడ్డాడు. అనంతయ్య కళ్ళల్లో కొంటనవ్వును మాత్రమే పసిగట్టలేకపోయాడు. లలిత పాల గ్లాసు తీసుకుని వస్తున్నప్పుడు అనంతయ్య, చూడమ్మా లలిత, మా ప్రసాదు నీతో ఏదో మాట్లాడాలట అన్నాడు నర్మ గర్భంగా. నాతోనా అంటూ తెల్లబోయి త్రోటు పడుతూ ప్రసాద్ కేసు చూసింది. ఏంటి మామయ్య, ఆ అమ్మాయిని మరీ కంగారు పెట్టేస్తావు అన్నాడు ప్రసాద్ కంఠంలో అదొక రకమైన సానుభూతి వ్యక్తం చేస్తూ. ప్రసాద్ తన మీద ఏదో జాలి చూపిస్తున్నట్టు ధ్వనించేసరికి లలితకు కూడా పౌరుషం వచ్చేసింది. కళ్ళు కూడా కొద్దిగా ఏరుపెక్కాయి, పెదవులు వణకసాగాయి. అయినా తమాయించుకుని, అయినా ఒకరు కంగారు పెడితే కంగారు పడే మనిషి కాదు ఈ లలిత అంటూ చూపుడు వేలుతో తనను చూపించుకుంది. అలాగా, అయితే వెరీ గుడ్ అన్నాడు ప్రసాద్. అలా అంటున్నప్పుడు అతనికి నవ్వొచ్చింది, కానీ దాన్ని పెదవి దాటనేయకుండా ఆపుకున్నాడు. ఇంతలో వీధిలోంచి అనంతయ్య గారు అని కేక వినిపిస్తే అతను బయటికి వెళ్ళాడు. మా ఇంటికి కూడా ఒకసారి రండి అని చెప్పేసి వెళ్ళిపోయింది లలిత. ప్రసాద్ రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఆ రోజు సాయంత్రం అరుగు మీదే ఎదురైంది లలిత. ప్రసాదం చూస్తూనే కొద్దిగా వెంటనే మర్యాదతో కూడిన ఆప్యాయతతో రండి రండి అంటూ ఆహ్వానించింది. అరుగు దాటి లోపల వసారాలోకి. లలితకి బొమ్మలు చేయడం అలవాటు. ఆ విషయం అంతకుముందు ప్రసాద్ తోటి అంది. అవి చూసి చాలా బాగా చేశారే అన్నాడు. ఇది కృష్ణుడి కోసం రాధ, యమున దగ్గర వేచి ఉన్న రాధ అంటూ ఆ బొమ్మను చూపించింది. ప్రసాదు లలిత కళ్ళలోకి మారు భావయుక్తంగా చూసి మళ్ళీ బొమ్మలకేసి తిరిగి నిశీతంగా చూస్తున్నాడు. ఎదురు తెన్నెలు చూస్తున్న ఆ భావాన్ని కళ్ళల్లో బాగా తీసుకొచ్చారండి అన్నాడు. ఆ పొగడతకి లలిత ఆనందించింది. మళ్ళీ సత్యమామతో ఉన్న కృష్ణుడి బొమ్మ చూపించింది. ఇది కూడా బాగా ఉందండి. కృష్ణుడి భావాల్ని తెలుసుకుంది. సత్యభామ రూపమే కదా, మరీ బాగుంది పొగరుగా. శ్రీరామచంద్రుడు అంటూ ఆమె తయారు చేసిన బొమ్మలన్నీ చూపించింది. అతడు ఆమెని ఆ బొమ్మల్ని ఆశ్చర్యంగా అద్భుతంగా ఉన్నట్టు చూస్తున్నాడు. మీరు సిమెంట్తో చేస్తారు కదూ? కాదండి, సిమెంట్ పొడి లాంటి ఒక పదార్థం, దాంట్లో కూడా రంప పొట్టు కలిపి చేస్తాం అంది లలిత. మీరు చాలా భావయుక్తంగా తయారు చేస్తున్నారు ఈ బొమ్మల్ని. అభినందన పూర్వకంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె సమాధానం ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక వేలుకున్న లోహ పుంగరాన్ని గట్టిగా లాగుతూ మధ్యలో పంటితో పీకుతూ అలాగే ఉండిపోయింది. లలిత ఏం జవాబు చెప్పకుండా ఉండిపోయేసరికి మళ్ళీ అడిగాడు. బొమ్మల ముఖాల్లోకి ఇన్ని భావాలు తీసుకొచ్చారు కదా, ఇదంతా మీ ఊహేనా లేక ప్రతిదానికి ఏదో ఒకటి మోడల్గా పెట్టుకొని దాన్ని అనుసరిస్తారా అన్నాడు. అబ్బే లేదండి, అవన్నీ కేవలం నా మనసులోని ఊహలే అంది లలిత. ఆ మాటలు అన్నప్పుడు ఆమెలో ఆవేశం ప్రస్ఫుటంగా కనిపించింది ప్రసాద్కి. ఎంతో తాపీగా చేయవలసిన దానికి ఇంత ఆవేశం ఎందుకు?
అది సహజమేనండి. కళాజీవులకు అవే కదా ఉండే ప్రత్యేకతలు. అతను ఆమెకేసి ఆశ్చర్యంగా చూశాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు నిశ్శబ్దంగా. ఈ అందమైన బొమ్మలకి మాట్లాడే మనసు మాట కూడా ఉంటే ఎంత బాగుండు అంటూ దగ్గరగా వచ్చి అలా ఆగిపోయాడు. ఆ సమయంలో అలా దగ్గరికి నడిచొస్తున్న ప్రసాద్ని చూసి తనని అతడు ఏం చేస్తాడో అని భయం వేసింది లలితకు. అక్కడ తామిద్దరమే కానీ ఇంకెవ్వరూ లేరు. అతను మరింత దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేస్తే, అమ్మో తను తట్టుకోగలదా? పచ్చగా బలంగా ఎత్తుగా అందంగా ఉన్నారీన. ఒక్కడుగు ముందుకేసి ఆగిపోయారే. ఇంకొంచెం సమీపానికి వస్తే, మరింత దగ్గరైతే అతను నిజంగానే నడిచొస్తున్నాడు తన వైపు. గుండెల్లోంచి ఏదో తాపం ఆమె ముఖాన్ని చూసి దగ్గరగా మరింత దగ్గరగా వచ్చి, ఏమైంది అన్నాడు ప్రసాద్ ఆదుర్దాగా. ఆమెకెందుకో నీరసం ఆవరించింది. ఏం లేదండి అని మామూలుగా సర్ది చెప్పింది. మీ కళ్ళు నీరసంగా ఉన్నాయి, అలా బల్ల మీద కూర్చోండి అన్నాడు ప్రసాద్. పర్వాలేదు, నేను ఇలా స్టూల్ మీద కూర్చుంటాను, మీరు కూర్చోండి. ఇద్దరు అలా ఒకరికెదురుగా ఒకరు కూర్చుని అటు ఇటు దిక్కులు చూస్తూ, మధ్యలో ఒకరికేసి ఒకరు చూసుకుంటూ, చూపులు కలిసినప్పుడు సిగ్గుపడుతూ అలా ఉండిపోయారు. పరిస్థితి ఏదో ఇబ్బందిగా ఉంది, అయినా ఇష్టంగానే ఉంది. ఆమెకు ఎదురుగుండా ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలని అనిపిస్తోంది ప్రసాద్కి. సరే నేను ఇంక వెళ్ళొస్తానే. అప్పుడే వెళ్ళిపోతారా అడగడంలో ఎంతో ఆదుర్ద. ప్రసాద్ నవ్వి, ఏ ఉండమంటారా అన్నాడు. వెంటనే అలా తొందరపడ్డానేమిటి, ఏమనుకుంటారో ఏమో అనుకుంది లలిత. చెప్పండి, ఉండమంటే ఉండిపోతాను. మాటలో కొంటెతనం కవ్వింపు. నిస్సహాయంగా తలెత్తి అతనికేసి చూసింది. కళ్ళు తడిగా అప్పుడే వెళ్ళిపోతారా అన్నట్టు జాలిగా ప్రసాద్ని నిలువెల్లా కుదిపేసేలాగా ఉన్నాయి ఆ చూపులు. ఉద్వేగంతో లలిత అంటూ ఒక్క అడుగు ఆమె వైపు కదిలాడు. బావా వెళ్దామా? రాము వచ్చాడు. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ప్రసాదు వస్తాను మరి, వెళ్ళొస్తానే. వదల్లేక కదిలాడు. అంటూ తల ఊపింది లలిత అయిష్టంగానే. మీరింత అబద్ధాల కూరని అనుకోలేదు అంది లలిత. ఏ అని మళ్ళీ చుట్టూరా ఎవరైనా ఉన్నారేమో చూసి, ఎందుకు అలా అంటున్నారు? మరి మళ్ళీ వస్తన్నారు, వచ్చారా? ప్రసాద్ నవ్వి, ఓ అదా, నిన్న పసుపు తోటకి మందు చల్లడం కోసం పొలం వెళ్ళి వచ్చాం. ఇవాళ తప్పకుండా వస్తాను. నిజంగానా? నమ్మనా? చేతిలో ఒట్టుమేమంటారా? అందాల బొమ్మని. అదే, ఆ బొమ్మల్ని చూడడం నాకు ఇష్టమే కదా, అందుకోసం వస్తాను అన్నాడు ప్రసాద్. ఇంటికి కాదు, అక్కడ మర్రి చెట్టు, పూల చెట్లు, ఖాళీ స్థలం ఉంది, అదే మాదే, అక్కడికి రండి అని చెప్పి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది లలిత. లలిత తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మా జడయ్యవే అని అడిగింది. నేనేస్తే నీకు నచ్చదు కదా అంది తల్లి. వెయ్యవే అంది. వేస్తే అంత గట్టిగా లాక్కు అంది. అందుకే నీకు నచ్చదు, నువ్వే వేసుకోపో అంటూ భుజం మీద 2 తట్టింది. అమ్మా కావిడి పెట్టి తాళాలు ఇవ్వే, అక్కిచ్చిన చీర కట్టుకుంటాను. అంత మంచి చీర ఇప్పుడెందుకే అంది. కట్టుకోవాలనుందే. సరే అయితే పో కట్టుకో అంటూ తాళాలు ఇచ్చింది ఆవిడ. ఇంతలో రాము వచ్చాడు. లలితక్క, బావ మర్రి చెట్టు కింద అరుగు మీద కూర్చున్నాడు. ఎంతకి నువ్వు రాకపోతే వెళ్ళి పిలుచుకు రమ్మన్నాడు. అంది కోపంగా. వస్తున్నానని చెప్పనా? రాము వెళ్ళిపోయాడు. మౌనంగా నడుస్తున్నారు లలిత ప్రసాదును. ఎప్పుడూ లేంది తన మనసేమిటి, ఇతన్ని చూసినప్పటి నుంచి సంతోషంతో ఉరకలేస్తోంది. కనిపించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం బరువెక్కి గుండెల్లోంచి అసలు మాటే రావడం లేదు. తీరా వెళ్ళాక మనసంతా దిగులుగా వెల్తిగా ఉంటుంది. బెంగళూరులో అక్క బావ చెలోక్తులు విసురుతున్నప్పుడు కూడా తనకి సరిగ్గా ఇలాంటి భావమే వచ్చేది. తిరిగి తన ఊరు వచ్చేశాక పూస్తున్న చెట్లు, వీస్తున్న గాలి అంతా కొత్తగా ఏదో అద్భుతంగా అనిపిస్తున్నాయి. ప్రసాద్ కూడా తన గురించి ఆలోచించుకున్నాడు. ఎన్ని సిటీలు తిరిగినా ఆ సిటీ పిల్లలు తనకి కాగిత పూల్లా అనిపిస్తారు. ఎవరిని చూసినా ఇలాంటి స్పందన కలగలేదు అనుకున్నాడు ప్రసాద్. ఎందుకో నిశ్శబ్దంగా కూర్చున్నారు వాళ్ళిద్దరూ. తర్వాత లలిత, ఈ బంగారు బొమ్మని ఎంత అందంగా మలిచాడా దేవుడు అని ఆలోచిస్తున్నాను. లలిత గుండె జల్లుమంది. ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. సిగ్గు ముంచుకొచ్చి ముఖాన్ని 2 చేతుల్లోనూ దాచుకుంది.
లలిత అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మనసులోని మమతని మధురంగా చెప్పాడు ప్రసాద్. ఆ స్పర్శకి లలిత నిలువెల్లా పులకించిపోయింది. శరీరం అంతా వేడెక్కి నరాల్ని నీరసంగా అయిపోయి గుండె కొట్టుకున్న వేగానికి తట్టుకోలేక స్తబ్దుగా ఆ మట్టునే ఉండిపోయింది. బేలగా అతని కేసు చూసింది. నేనంటే నీకు ఇష్టమేనా? అతని కేసు చూసి తలదించుకుంది లలిత. చెప్పు లలిత, ఆశగా చూస్తూ అడిగాడు. చాలాసేపు ఆగి ఇష్టమే అన్నట్టు తలూపింది. ప్రసాద్ ఆనందం అవధులు దాటింది. సంతోషాతిరేకంతో అయితే అంటూ ఆమె చేతిని తన హృదయానికి మరింత దగ్గరగా తీసుకున్నాడు. సుఖ పారవస్యంలో వణికిపోయి అంతలోనే సిగ్గుతో ముడుచుకుపోయి సుతారంగా తన చేతిలోంచి విడిపించేసుకుంది. ప్రసాద్ పట్టలేని తమ్మకంతో ఆమెని తన గుండెలకు హత్తుకోబోయాడు. లలిత చటుక్కొన లేచి నిలబడి వెనక్కి 2 అడుగులు వేసి, ఉండండి, నాకు భయంగా ఉంది అంది. భయమెందుకు? దగ్గరగా తీసుకుని అనునయించబోయాడు. మీకు డబ్బు, చదువు, అంతస్తులు ఎన్నో ఉన్నాయి, కానీ నాకేమీ లేవు. నేను కేవలం ఒక కొలనులో పుట్టిన కలువ లాంటి దాన్ని, సామాన్యురాల్ని అంటూ ఏడ్చేసింది. అదేంటి లలిత, ఏడుస్తావెందుకు? నువ్వు నిజంగానే కొలనులోని కమలానివే, స్వచ్ఛమైన కమలానివి. అంతకంటే గొప్ప అంతస్తు ఏముంటుంది? అది చాలు నాకు. ఊరుకోమంటుంటే దగ్గరగా వచ్చి కళ్ళు తుడవబోయాడు. అతని చేతుల్ని వారిస్తూ, నాకు లోకం తెలీదు, అయితే అక్కడక్కడ కథల్లో చదివాను, పురుషుడు స్త్రీని వరిస్తాడని అంటూ మళ్ళీ కళ్ళల్లో నీరు నిండింది. నేను అలాంటి వాణ్ణి కాదు లలిత. మన ప్రేమకు నిదర్శనంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నన్ను నమ్ము. ఏమో నాకు తెలియదు, ఏదో భయంగా ఉంది. అయినా మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటే మీ భార్య అయ్యే అదృష్టం నాకుంటుంది, లేకపోతే అంటూ మళ్ళీ తిరిగి రాబోయే ఏడుపుని కంఠంలోనే అణుచుకుంటూ బయటతో కళ్ళొత్తుకుంటూ లలిత లలిత అంటూ వెనక నుంచి ప్రసాద్ పిలుస్తున్న పిలుపుని వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు ప్రసాద్. అలా చాలాసేపు స్థాణువులా ఉండిపోయి తర్వాత దీర్ఘంగా నిట్టూడ్చి అక్కడి నుంచి కదిలాడు. 4-5 రోజుల క్రితమే వెళ్ళాలి అంటూ తొందరపడిన ప్రసాదు వారం రోజులైనా ప్రయత్నం లేకుండా ప్రయాణం సంగతే మర్చిపోయిన వాడిలాగా అక్కడే ఉండిపోయాడు. అనంతయ్యకి ఆశ్చర్యం వేసింది. దానికి తోడు 2-3 సార్లు లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడని, ప్రసాదు లలిత ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ గంటలు గడుపుతున్నారని రాము అన్నాడు. అనుమానం కూడా వచ్చింది, వీడు ఆమె ప్రేమలో పడలేదు కదా, ఏమో వయసు అటువంటిది, పైగా లలిత బంగారు బొమ్మ, ఏమో ఏమైందో ఆలోచనలో పడ్డాడు అనంతయ్య. ఆ ఆలోచన వచ్చాక ఇంకా అవునో కాదో తేల్చుకోవాలి అని అనుకున్నాడు. ఏరా ప్రసాదు, అత్తయ్య వండే పసందైన పనసపట్టు కూర, కొబ్బరి పచ్చడి బాగా రుచి మరిగావేమిటి, ప్రయాణం ఊసే ఎత్తడం లేదు అన్నాడు. చాలండి ఊరుకోండి. ఏమిటది, ఇంకా వెళ్ళమే అని అడగలేదు, బాగుంది మర్యాద లేకుండా. నిజమే మావయ్య, మీ ఊరు వదిలి వెళ్ళాలి అని అనిపించడమే లేదు. ఏమిటి కదా, మీ ఊరు అందం నన్ను గట్టేసింది. అనంతయ్య ప్రసాద్ని ఓ మాట ఎగాదిగా చూసి, అలా పొలం పోయి మాట్లాడుకుందాం రా అన్నాడు. ఇద్దరు పొలాల్లోకి వచ్చారు. అక్కడి దృశ్యాలను వర్ణిస్తూ, ఇవి వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు మామయ్య అన్నాడు. ఎరా అంత డొంక తిరుగుడెందుకు, ఇలాంటి పొలాలు తోటలు మీ ఊర్లో లేవా ఏంటి, అసలు విషయం చెప్పరా అన్నాడు. సరే, ఎలాగా తెలిసిందంటున్నావు గనక ఇంకా రహస్యం ఎందుకు, అది సంగతి. ఇంకా చెప్పు, పిల్లని నేను పెళ్లి చేసుకోవడానికి మార్గం ఎలాగో. మరి మీ అమ్మకి నాన్నకి చెప్పి వాళ్ళని ఒప్పించొద్దు, అది నేను చూసుకుంటాను. వాళ్ళు నా మాట కాదనరు. అది కాదురా, మీ అమ్మకి ఆడపిల్లలు కూడా లేరు. ఆ అమ్మాయే కోడలైనా కూతురైనా, కూతురంటే ఎక్కువగా ఉంటుందిలే. సరే అయితే, మరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడావా? పంతులు గారిని నేను అసలు చూడనే లేదు ఇప్పటిదాకా. అప్పుడు అనంతయ్య అన్నాడు, పంతులు గారికి ఆస్తి డబ్బు లేకపోయినా పరువు ప్రతిష్ట సమృద్ధిగా ఉన్నాయి. ఊళ్ళో అందరికీ ఆయనంటే భక్తి గౌరవం. తమ పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ల బ్రతుకుల్ని తీర్చిదిద్దుతున్నందుకు ఊళ్ళో వాళ్ళు 4 చేతులు సాయం వేసి ఆ సంసారాన్ని ఆదుకుంటున్నారు. సంసారం మాత్రం ఏమంతని పెద్ద పిల్లకి పెళ్ళైపోయింది 10 ఏళ్ల క్రితమే.
బెంగళూరులో కాపురానికి వెళ్ళిపోయింది. ఇంక ఉన్నది ఆ ముసలి దంపతులు ఇద్దరు. లలిత పెళ్లి చేసేయాలని ఆయనకి ఆదుర్దాగానే ఉంది. ఇప్పుడు ఈ సంగతి చెప్తే మహదానందంతో ఒప్పుకోవచ్చు. కానీ అయితే రవణమ్మ గారు ఏమైనా అభ్యంతరం చెప్తారేమో. కులం మతం పట్టింపులు ఆమెకున్నాయి, పంతులు గారికి మాత్రం లేవు. ఆయన నికార్సైన గాంధేయవాది. కులం మతం ఏమిటో ఇవన్నీ మనిషి కల్పించుకున్నవి. కావాలంటే పాటించవచ్చు, లేకపోతే తోసి పారేయచ్చు. అసలు భగవంతుడి సంగతి కూడా అంతే తెలుసా. అందువల్ల ఆయనకి కులమతాల పట్టింపు లేదు కాబట్టి ప్రసాద్కి లలితనివ్వడానికి కులం పట్టింపు రాదు. పోతే ఆస్తి అంతస్తు విషయంలో సంకోచించవచ్చు. ఆ సంకోచం వస్తే తను ఎలా నచ్చజెప్పాలో అలా నచ్చజెప్పగలడు పంతులు గారికి. ఇలా ఆలోచించుకుని సరే అయితే నడు, పంతులు గారితో మాట్లాడదాం అంటూ లేచాడు అనంతయ్య. వెనకాలే బయలుదేరాడు ప్రసాద్. అనంతయ్య, ప్రసాదు పంతులు గారి ఇంటికి చేరేటప్పటికీ లోపల వసారాలో కొబ్బరాకు చాప మీద కూర్చుని వ్యాసపీఠం మీద వాల్మీకి రామాయణం చదువుతున్నారు ఆయన. పక్కనే రమణమ్మ గారు కూర్చుని రామాయణం వింటోంది. ఇంతలో నమస్కారం పంతులు గారు, నేను అనంతయ్యని అంటూ ప్రసాద్తో కలిపి అనంతయ్య వసారాలోకి ప్రవేశించాడు. హరికెన్ లైటు వెలుగు కళ్ళ మీద పడకుండా చెయ్యి అడ్డు పెట్టుకుని అనంతయ్యని చూసి రారా కూర్చో, ఏంటి మధ్య కనిపించట్లేదు అన్నారు పంతులు గారు. ఏవో పొలం పనులు. ఇతను నా మేనల్లుడు ప్రసాద్ అని మా పెదనాన్నగారు అమ్మాయి మాణిక్యాంబ అని చెప్తూ ఉంటానే, పెద్ద భూస్వామి మోతుబరి వాళ్ళ అబ్బాయి. అగ్రికల్చరల్ బిఎస్సి పాస్ అయ్యాడు. అమెరికా కూడా వెళ్ళి పై చదువులు చదువుకొచ్చాడు. అంతేనా, ఇంకా జపాన్ కూడా వెళ్ళొచ్చాడు. ఏమిటేమిటి అమెరికా జపాను వెళ్ళాడంటే చాలా పెద్ద చదివే. చక్కగా లక్షణంగా ఉన్నాడు కుర్రాడు. వీళ్ళమ్మాయి లలితమ్మ బాగా బొమ్మలు చేస్తుంది, వెళ్ళరా నువ్వు వెళ్ళి చూడు, నేను ఇంతో మాట్లాడతాను అన్నాడు అనంతయ్య. లలిత వెళ్ళకపోతే ఆయన హెచ్చరించాడు. దాంతో ఆ అమ్మాయి కూడా చూపించడానికి ప్రసాద్ని తీసుకొని గదిలోకి వెళ్ళింది. ఏయ్, నేనొచ్చింది ఈ బొమ్మలు కాదు, ఈ బొమ్మని చూడ్డానికి అన్నాడు అతను. లలిత కోపంగా చూసింది ఆ మాటకి. రహస్యంగా చెవుల్లో చెప్తున్నట్టు, మా మామయ్య ఇప్పుడు ఎందుకు వచ్చాడో తెలుసా, మన పెళ్లి సంగతి మాట్లాడడానికి. తీయని ఆ మాటలు గుండెలకి తగిలేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది లలిత. ఎంతలో వసారాలోంచి మాటలు వినిపించసాగాయి. అనంతయ్య, నాతో పరిహాసం ఏమిటయ్యా, నా తాహత ఎంత నేనెంత, కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని కొబ్బరి బొండాన్ని పిల్లని నీ చేతిలో పెట్టగలను అంతే. వసారాలోంచి వినిపిస్తున్న మాటలు వింటూ చెక్కిలిని చెయ్యి చేర్చుకుని బొమ్మల మధ్య నిశ్చింతగా బొమ్మలా నిల్చుండిపోయింది లలిత. ఆమె కళ్ళని ముద్దు పెట్టుకోవాలనే తమ్మకం వచ్చింది కానీ నిభాయించుకున్నాడు ప్రసాద్. ఏయ్, మేము మగపెళ్లి వారం అన్నాడు. ఆమె చిలిపిగా నవ్వింది. ఇంకా ఆగలేక వెంటనే లలితని హృదయానికి హత్తుకుని బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రసాద్. లలితలో రక్త ప్రవాహం ఒక్కమారు స్తంభించిపోయింది. మెదడు పనిచేయడం కూడా ఆగిపోయింది. అచేతనంగా ఉండిపోయింది. లలిత అన్న పంతులు గారి పిలుపుతో ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది. తడబడుతూ వసారోల్లోకి వస్తుండగా తన వేలకి ఒక ఉంగరం ఉన్నట్టు అనిపించింది లలితకి. మైమర్చి కౌగిలిలో ఉన్న సమయంలో ప్రసాద్ తన వేలకి తొడుగుంటాడు. నవ్వుకుని ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంది. మళ్ళీ కలుసుకుందాం తొందరలో పెళ్లి పీటల మీద అంటూ తన చెవిలో గుసగుసగా చెప్పాడు ప్రసాద్. మురిపిస్తున్న అతని మమతని గుండెల్లో పదిలపరుచుకుని భవిష్యత్తుని మధురంగా ఊహించుకుంటూ వసార్లోకి వెళ్ళింది లలిత. ఆమె వెనకాల వచ్చిన ప్రసాద్తో, అబ్బాయి, పంతులు గారు రమణమ్మ గారు ఒప్పుకున్నారు, ఇంకా మీ నాన్నని అమ్మని ఒప్పిస్తే అని అనంతయ్య అంటుండగా తన కాళ్ళకి నమస్కారం పెట్టిన ప్రసాద్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించారు పంతులు గారు. ఆయన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండితే లలిత ప్రసాదుల కళ్ళు 4 కాంతులలో వెలిగిపోయాయి. అనంతయ్యకు ఒక మంచి పని చేశాను అన్న సంతృప్తి మిగిలిపోయింది. రమణమ్మ గారి మనసు మాత్రం సంతృప్తి అసంతృప్తుల వెలుగు చీకట్లో ఉండిపోయింది. ప్రసాదు తన ఊరు వెళ్ళిపోయిన రోజు రాత్రి దశమి చంద్రుడి వెన్నెల్లో నిలబడి ఉంది లలిత. తనకు పట్టిన అదృష్టాన్ని చెప్పుకోవడానికి
మనసులోని ఆ ఆనందాన్ని పంచుకోవడానికి స్నేహితులు ఎవ్వరూ లేకపోవడం వల్ల. ఇంటికి వెళ్ళాడు ప్రసాద్. ఇంట్లో అలికిడేం లేదు. కాసేపు కూర్చుని రెస్ట్ తీసుకున్నాడు. నాన్నగారు ఇంట్లో లేనట్టున్నారు. అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పమా. నాన్నగారు అమ్మ ఇంట్లో ఎవరూ లేరా గట్టిగా కేకేశాడు. సమాధానం ఏం లేదు. పడమటింట్లోంచి మాత్రం చల్ల చిలుకుతున్న కవ్వం చప్పుడు వినిపించింది. ఉత్సాహంగా అక్కడికి వెళ్ళాడు. మాణిక్యమ్మ చిలుకుతోంది. గోచిపోసిన నల్లని జరీ చీరలో చల్ల చేస్తూ ఉండడం, అటు ఇటు కదులుతున్న తల్లిని చూస్తే అలనాటి యశోదమ్మలాగే అనిపించింది అని అనుకున్నాడు. వచ్చావా బాబు? ఎంతసేపు అయింది వచ్చి? ర్యాలీలో ఇన్నాళ్ళు ఉండిపోయావేంటి? ఈ నెల రోజుల నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. సరేలే వచ్చేసావు. అందరు బాగున్నారా అక్కడ అని అడిగింది. అందరు బాగానే ఉన్నారమ్మా. అత్తయ్య మావయ్య నిన్ను అడిగానని చెప్పమన్నారు. మరి నువ్వు వెళ్ళిన పని అయిందా? చాలా మటుకు అయిపోయిందమ్మా. బాగానే ఉన్నాయి చేలన్నీ. ఎందుకో మామయ్య 2-3 ఉత్తరాలు రాశాడు అంది ఆవిడ. కానీ తల్లి ముఖంలో ఎంత అణిచిపెట్టుకుందామన్న కోపం కనిపించింది. ఎంత అపురూపంగా పెంచింది తను. వంశ మర్యాదని, కుటుంబ గౌరవాన్ని కాలదని అలా చేస్తాడా? తను ఆయన 10 మందిలోని తలెత్తుకొని తిరగలేకుండా చేశాడు. ఏమో తనకి కూడా నమ్మబుద్ధి వేయడం లేదు. ప్రసాద్ ఏ పాపం ఎరగడని తన హృదయం చెప్తోంది. వాడిప్పటికీ పసివాడే. అలాంటి కళ్ళ కపటం ఎరగని వాడి మీద అమ్మడు లోకం ఎలా అంటుందా? ఎంత నింద వేస్తుందా? అదో పిచ్చిది. దానికి కూడా రాత్రి తోడైంది. వాళ్ల మాటల్ని ఊళ్ళో వాళ్ళందరూ నమ్మడమా? వాడు ఎలాంటి వాడో లోకానికి ఏం తెలుసు? తల్లిగా తనకు తెలుసు. లోకం ఒట్టి గుడ్డిది, చెవిటిది. వాడి మొహం చూస్తే నిర్దోషి, వాడికే పాపం తెలియదు అని అనిపిస్తోంది. అలాంటి కుర్రాన్ని ఎలా అనుమానించడం? ఎంతమంది చెప్తుంటే అనుమానించకుండా ఎలా ఉండడం? తన హృదయం చిత్రవద అయిపోతోంది. బాబు, ఊరంతటికి చందమామలాగా వెలుగుతున్న నిన్ను చూసి ఓర్వలేక ఎవరో కెట్టక పుట్టించిన మాట ఇది. దీన్ని నమ్మి గుండెలు బద్దలయ్యేలా ఏడ్చి ఏడ్చి చివరికి ఏం చేయలేక ముభావంగా ఉన్నాన్రా. నీ మీద కోపం వచ్చిందనుకుని ఏం బాధపడుతున్నావో ఏమో బాబు. ప్రసాదు, నీ మీద నాకు కోపమేంటి నాన్న అంటూ తనలో తానే కుమిలిపోయింది ఆవిడ. ఏమీ తెలియని ప్రసాదు లలితను తలుచుకుంటూ మనసులో ఆనందంగా అమ్మకసలు ఈ మాట ఎప్పుడు ఎలా చెప్పాలా అని ఉద్వేగంగా ఉన్నాడు. కానీ ఏంటి అమ్మమ్మహం ఇలా ఉంది అని అనుకున్నాడు. ఇంతలో వీధిలో అడికిడైంది. మాధవయ్య మరో 4-5 రైతులతో కలిసి ఎక్కడి నుంచో వచ్చి ఇంట్లోకి రాబోతూ అరుగు దగ్గర ఆగారు. నాన్నగారి మాటలు, పాలేరు సోమన్న గొంతు, రైతులు కబుర్లు వినిపించేసరికి నాన్నగారు ఎలా ఉన్నారు అంటూ వచ్చాడు ప్రసాద్. కొడుకుని చూసి ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు మాధవయ్య. 1 గంట అయింది. అంతా బాగున్నారా అని మాట వరుస కానీ సమాధానం కోసం కూడా చూడకుండా చెప్పులు వదిలి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మాధవయ్య. నాన్నగారి పద్ధతే అంతా అని అనుకున్నాడు ప్రసాద్. కానీ నాన్న అమ్మలో ఏదో మార్పు వచ్చింది. ఏమిటది అర్థం కాలేదు ప్రసాద్కి. ఊళ్ళో అందరికీ న్యాయం చెప్పే నేను నా కొడుకు ఎలాంటి పని చేశాడంటే నాకెంత తలవంపులు. ఇంతకీ ఏమైందంటే అమ్మడు నెల తప్పింది. దానికి కారణం ప్రసాదే అని ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు. ఒక్క తల్లి మనసే ఒప్పుకోవడం లేదు ఆ పని ప్రసాద్ చేశాడంటే. ఎరా ప్రసాదు, ఇలా చేయడం బాగుందా అని అడిగింది తల్లి. ఏంటి మామయ్య అప్పుడే ఉత్తరం రాసేశాడా? తనేం తప్పు చేశాడు? లలితని ప్రేమించడం తప్ప అప్పుడే చెప్పేశాడా? దాని గురించే వీళ్ళంతా బాధపడుతున్నారా అని అనుకున్నాడు అసలు విషయం తెలియని ప్రసాదు. తెల్లవారింది. మళ్ళీ ఇంట్లో ఏ రభస రేగుతుందో. మనసంతా చిరాగ్గా ఉండి కాస్త ఊళ్ళో అటు ఇటు తిరిగొస్తే స్థిమితంగా ఉంటుందని బయలుదేరాడు ప్రసాద్. ఊరు మధ్యలో రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి పెళ్లి చేసి దాని చుట్టూ 40-50 మంది ఒకసారి కూర్చున్నారు. దానికి చుట్టూరా వీలుగా అరుగు కూడా కట్టించారు. కానీ ఊళ్ళో వాళ్ళు కూడా ప్రసాద్ని చూడగానే మొహాలు తిప్పేసుకుంటున్నారు, నిరసనగా చూస్తున్నారు. ఏంటి వీళ్ళందరికీ ఏమైంది? తనేం తప్పు చేశాడు అనుకున్నాడు ప్రసాద్. సోమన్న అని పిలిచాడు. అతను పలకలేదు. ఊళ్ళో వాళ్ళ మీదది, తల్లిదండ్రుల మీద కోపం అంతా సోమన్న మీద చూపించాడు. ఇంతలో వెంకన్న వచ్చాడు.
ఓ వెంకన్న నువ్వా రా అన్నాడు ప్రసాద్. వెంకన్న ప్రసాద్తో నీతో ఒక మాట చెప్పాలి, నిజం చెప్తావా అన్నాడు వెంకన్న. నువ్వు అమ్మడికి ఉంగరం ఇచ్చావా, పెళ్లి చేసుకుంటానని చెప్పావా అని అడిగాడు వెంకన్న. నేనేంటి అమ్మడికి ఉంగరం ఇవ్వడం ఏంటి, పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏంటి, ఆ అమ్మడెవరో నాకు తెలియదు, ఇదంతా అబద్ధపు ప్రచారం అన్నాడు ప్రసాద్. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.